గాయత్రీ దేవీ పూజా విధానం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఈ విధంగా 3 సార్లు నీటిని తాగాలి. ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ప్రాణానాయమ్యా. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః సువరో. ఈ విధంగా ప్రాణాయామమును చేసి తరువాత దీపారాధన. భోదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్యాం స్థాపయాం యద్యమదగ్గనానమపాకురు. దీపంలో ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. తరువాత ఘంటానాదం. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేహవత ఆహ్వానలాంఛనం. పూజ చేసే స్థలానికి దేవతలు రావటానికి ఆహ్వానాన్ని మనం గంట రూపంలో పలకాలి. కాబట్టి గంటని 3 సార్లు మ్రోగించాలి. భూతోచ్చాటనం. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. మీ ఇరువైపులా నీటిని చల్లుకోవాలి. అంటే పూజ చేసే స్థలంలోకి అసుర శక్తులు తొలగిపోవాలి అని ఈ విధంగా చెయ్యాలి. సంకల్పం. మమ ఉపాత్త దురతక్షై ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయవరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే. ఇక్కడ ఏ నది ఒడ్డునుంటే ఆ నది పేరును మీరు చెప్పుకోవాలి. శోభన గృహే సమస్తదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరద్ధృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే విద్యాయాం వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణీయమంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మీ పేరు మీ గోత్రనామాన్ని చెప్పుకుని మమ ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం శ్రీ గాయత్రీ దేవీ దేవతాముద్దిశ్య శ్రీ గాయత్రీ దేవతా ప్రీత్యర్థం బ్రహ్మ వైవర్తపురాణోక్త భక్తిపూర్వక యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఉంగరపు వేలుతో నీటిని తాకాలి. కలశారాధన. కలశమును పుష్పాలతో పూలతో అలంకరించి ఈ మంత్రాన్ని చెప్తూ ఈ విధంగా చెయ్యాలి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోదయజుర్వేదో దస్సామవేదో హ్యతర్వణః అంగైశ్చ సీతాः సర్వే కలశాంబుసమాశ్రితాః. ఈ విధంగా చెప్పి కలశంలో వేదాలని దేవతలను ఆహ్వానిస్తున్నట్లుగా మనం ఊహించుకుని ఆ కలశంలో ఒక తమలపాకును వేసి గంగే జయమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ విధంగా అన్ని నదుల్ని దాంట్లో ఆహ్వానం చేసినట్లుగా భావించి దాంట్లో అక్షతలు వేసి నమస్కారాన్ని చేసుకోవాలి.
ఇప్పుడు ముందుగా గణపతి పూజని చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఇప్పుడు గణపతికి షోడశోపచార పూజలు ఇప్పుడు చెయ్యాలి. ఓం గణాధిపతయే నమః ధ్యానం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః ఆవాహనం సమర్పయామి. స్వామివారికి పుష్పాలని లేదా అక్షతలను వేస్తూ నమస్కారం చేసుకోవాలి. ఓం గణాధిపతయే నమః రత్నసింహాసనం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. నీటిని తీసుకుని పళ్ళెంలోకి విడవాలి. ఓం గణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నీటిని వదలాలి. ఓం గణాధిపతయే నమః ఆచమనం సమర్పయామి. నీటిని తీసుకొని పంచపాత్రలోకి వదిలిపెట్టాలి. ఓం గణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. నీటిని తీసుకొని పళ్ళెంలోకి వదిలిపెట్టాలి. ఓం గణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి. స్వామివారికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం గణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః గంధం సమర్పయామి. స్వామివారికి గంధాన్ని వేయాలి. ఓం గణాధిపతయే నమః పుష్పైః పూజయామి. స్వామివారికి పూలతో పూజని చెయ్యాలి. ఇక్కడ వినాయకుడికి 16 నామాలతో పూజని చెయ్యాలి. ఒక్కొక్క నామం చదువుతూ ఉన్నప్పుడు పూలని గాని అక్షంతలు గాని వేసి స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. షోడశనామాభిః పూజయామి. స్వామివారికి పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. తరువాత ఓం మహాగణాధిపతయే నమః ధూపం సమర్పయామి. అగరబత్తిని వెలిగించి స్వామివారికి చూపించాలి. ఓం గణాధిపతయే నమః దీపం సమర్పయామి. ముందుగా వెలిగించుకున్న దీపాన్ని స్వామివారికి చూపించాలి. ఓం మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. ఈ నైవేద్యానికి వడపప్పు, పానకము, అరటిపళ్ళు ఇటువంటివి ఏవైనా సరే స్వామివారికి నివేదన చేయండి. ఓం మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తమలపాకులో అరటిపళ్ళును ఉంచి దాంట్లో ఒక్కలు వేసి రూపాయి నాణ్యాలను ఉంచి స్వామివారి ఎదుట ఉంచండి. ఓం గణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి. కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి చూపించి కళ్ళకు అద్దుకోవాలి. ఓం మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి. పూలను వేసి నమస్కారం చేయాలి. ఓం మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణా నమస్కారం సమర్పయామి. స్వామివారికి పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడితో వినాయకుని పూజ పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారి అవతారం పూజని మొదలు పెట్టాలి. గాయత్రీదేవి పూజా విధానం ప్రారంభ. ధ్యానం నారాయణీ విష్ణుమాయాం వైష్ణవీం విష్ణుభక్తిదాం సర్వస్వరూపాం సర్వేశీం సర్వాధారాం పరాత్పరాం. ఓం శ్రీ గాయత్రీ దేవతాయై నమః. ధ్యానం సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఆవాహనం ఏహ్యేహి భగవత్యంబ శివలోకాత్ సనాతని గృహాణ మమ పూజాంచ శారదీయాం సురేశ్వరీ. ఓం గాయత్రీ దేవతాయై నమః. ఆవాహనం సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఆసనం అమూల్యరత్న నిర్మితం నానాచిత్ర విరాజితం పరం సింహాసనం శ్రేష్టం గృహ్యతాం శంకరప్రియే. ఓం గాయత్రీ దేవతాయై నమః. సింహాసనం సమర్పయామి. అమ్మవారికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. పాద్యం అమూల్యరత్నపాత్రస్థం నిర్మలం జాహ్నవీ జలం పాదప్రక్షాళనార్థాయ దుర్గేదేవి ప్రగృహ్యతాం. ఓం గాయత్రీ దేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్ళని తీసుకుని అమ్మవారి పాదాల మీద చల్లాలి. అర్ఘ్యం పవిత్రం శంఖపాత్రస్థం దూర్వాపుష్పాక్షతాన్వితం స్వర్గమాందాగిణీతోయమర్ఘ్యం చండీగృహాణ మే. ఓం
గాయత్రీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి. పంచపాత్రంలో నీటిని తీసుకొని ఉద్ధరణితో అమ్మవారికి సమర్పించాలి. ఆచమనీయం సువాసితం శీతతోయం కర్పూరాదిషు సంస్కృతం మయా నివేదితం భక్త్యా గృహ్యతాం శైలకన్యకే. ఓం గాయత్రీ దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో నీటిని తీసుకొని పాత్రలోకి విడిచిపెట్టాలి. స్నానం సుగంధ అమలకీ స్నిగ్ధద్రవం మేతత్ సుదుర్లభం సుపక్వం విష్ణుతైలంచ గృహ్యతాం పరమేశ్వరీ. ఓం గాయత్రీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఉద్ధరణతో నీటిని తీసుకొని అమ్మవారి మీద చల్లాలి. వస్త్రం అనంతసూత్రః ప్రభవః ఈశ్వరేచ్ఛా వినిర్మితం జలదగ్నివిశుద్ధంచ వసనం గృహ్యతాం శివే. ఓం గాయత్రీ దేవతాయై నమః వస్త్రం సమర్పయామి. అమ్మవారికి పూలేసి నమస్కారం చేయాలి. గంధం సుగంధామూలచూర్ణంచ సుగంధద్రవసంయుతం సుపవిత్రం మంగళార్హం దేవి గంధం గృహ్యాణమే. ఓం గాయత్రీ దేవతాయై నమః గంధం సమర్పయామి. అమ్మవారికి గంధాన్ని సమర్పించాలి. మధుపర్కం మాధ్వీకం రత్నవాత్రస్తం సుపవిత్రం సుమంగళం మధుపర్కం మహాదేవి గృహ్యతాం ప్రీతిపూర్వకం. ఓం శ్రీ గాయత్రీ దేవతాయై నమః మధుపర్కం సమర్పయామి. ఆభరణం అమూల్యరత్నసారైశ్చ కథితంచేశ్వరేచ్ఛయా సర్వాంగశోభనకరం భూషణం దేవీ గృహ్యతాం. ఓం శ్రీ గాయత్రీ దేవతాయై నమః రత్నసింహాసన ఆభరణం సమర్పయామి. అమ్మవారికి పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. పుష్పం సుగంధపుష్పశ్రేష్టంచ పారిజాతతరోద్భవం నానాపుష్పాదిమాల్యాని గృహ్యతాం జగదంబికే. ఓం శ్రీ గాయత్రీ దేవతాయై నమః పుష్పాన్ సమర్పయామి. పూలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి అంగపూజని చెయ్యాలి. ఓం గాయత్రీ దేవత అంగపూజ. ఇక్కడ అమ్మవారి శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క నామంతో పూలు తీసుకుని లేదు అక్షతలు తీసుకుని స్మరించుకుంటూ అమ్మవారికి సమర్పించాలి. ఓం ఉమాయై నమః పాదౌ పూజయామి. ఓం పార్వత్యై నమః గుల్భౌ పూజయామి. ఓం జగన్మాత్రే నమః జంగే పూజయామి. ఓం సర్వమంగళాయ నమః జానునీం పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయ నమః ఊరుం పూజయామి. ఓం మూలప్రకృతయే నమః కటిం పూజయామి. ఓం శివాయ నమః నాభిం పూజయామి. ఓం అంబికాయే నమః ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయ నమః హృదయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం వరప్రదాయ నమః ముఖం పూజయామి. ఓం శివసుందర్యే నమః కర్ణం పూజయామి. ఓం సుస్వరూపాయ నమః నాసికాం పూజయామి. ఓం రుద్రాణ్యే నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి. ఓం గాయత్రీ దేవతాయ నమః సర్వాణి అంగాని పూజయామి. అమ్మవారికి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజని చెయ్యాలి. గాయత్రి అష్టోత్తర శతనామావళి. ఓం గాయత్ర్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం పరమార్థప్రదాయై నమః. ఓం జప్యాయై నమః. ఓం బ్రహ్మతేజో వివర్ధిన్యై నమః. ఓం బ్రహ్మాస్త్రరూపిణ్యై నమః. ఓం భవ్యాయై నమః. ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః. ఓం త్రిమూర్తిరూపాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం వేదమాత్రే నమః. ఓం మనోన్మన్యై నమః. ఓం బాలికాయై నమః. ఓం తరుణ్యై నమః. ఓం వృద్ధాయై నమః. ఓం సూర్యమండలవాసిన్యై నమః. ఓం సర్వకారణాయై నమః. ఓం హంసారూఢాయై నమః. ఓం వృషారూఢాయై నమః. ఓం గరుడారోహిణ్యై నమః. ఓం శుభాయై నమః. ఓం త్రిబుధాయై నమః. ఓం శుద్ధాయై నమః. ఓం పంచశీర్షాయై నమః. ఓం త్రిలోచనాయై నమః. ఓం త్రివేదరూపాయై నమః. ఓం త్రివిధాయై నమః. ఓం దశహస్తాయై నమః. ఓం చంద్రవర్ణాయై నమః. ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః. ఓం దశాయుధధరాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం సంతుష్టాయై నమః. ఓం బ్రహ్మపూజితాయై నమః.
ఓం ఆదిశక్త్యై నమః, ఓం మహావిద్యాయై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం సత్యవాత్సలాయై నమః, ఓం సంధ్యాయై నమః, ఓం రాత్ర్యై నమః, ఓం ప్రభాతాఖ్యై నమః, ఓం సర్వేశ్వర్యై నమః, ఓం సర్వవిద్యాయై నమః, ఓం సర్వమంత్రాదాయై నమః, ఓం అవ్యయాయై నమః, ఓం శుద్ధవస్త్రాయై నమః, ఓం శుద్ధవిద్యాయై నమః, ఓం శుక్లమాల్యాంబరధరై నమః, ఓం సురసింధుసురాయై నమః, ఓం సౌమ్యాయై నమః, ఓం బ్రహ్మలోకవాసిన్యై నమః, ఓం పూజ్యాయై నమః, ఓం జలగర్భాయై నమః, ఓం జలప్రియాయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధా సంస్థాయై నమః, ఓం సురభ్యై నమః, ఓం షోడశకళాయై నమః, ఓం యజ్ఞప్రియాయై నమః, ఓం యజ్ఞమూర్త్యై నమః, ఓం అక్షరమాలాధరాయై నమః, ఓం అక్షమాలా సంస్థాయై నమః, ఓం అక్షరాకృత్యై నమః, ఓం ఛందసాం నిధ్యై నమః, ఓం బ్రహ్మమూర్త్యై నమః, ఓం రుద్రజికాయై నమః, ఓం సహస్రపరమాయై నమః, ఓం అంబికాయై నమః, ఓం విష్ణుహృదయాయై నమః, ఓం అగ్నిముఖ్యై నమః, ఓం శత్రుమధ్యాయై నమః, ఓం శతావరాయై నమః, ఓం సహస్రదళపద్మస్థాయై నమః, ఓం హంసరూపాయై నమః, ఓం నిరంజనాయై నమః, ఓం చరాచరస్థాయై నమః, ఓం చతురాయై నమః, ఓం సూర్యకోటిప్రభాయై నమః, ఓం పంచవర్ణముఖ్యై నమః, ఓం ధాత్ర్యై నమః, ఓం చంద్రకోటి శుచిస్మితాయై నమః, ఓం మహామాయాయై నమః, ఓం విచిత్రాంగై నమః, ఓం జగదిద్ధాయై నమః, ఓం మర్యాదాపాలికాయై నమః, ఓం మాన్యాయై నమః, ఓం గాయత్రీ దేవతాయై నమః, నమో నమః. ఇక్కడతో అష్టోత్తర శతనామం పూర్తి అయినది. అమ్మవారికి పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం గాయత్రీ దేవతాయై నమః. ధూపం సమర్పయామి. అమ్మవారికి అగరబత్తులు వెలిగించి ధూపాన్ని వెయ్యాలి. దీపం ఓం శ్రీ గాయత్రీ దేవతాయ నమః. దీపం దర్శయామి. అమ్మవారికి దీపాన్ని చూపించాలి. నైవేద్యం అమ్మవారికి ఏమి నైవేద్యం పెడదామనుకుంటున్నారో ఆ నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టాలి. ఆ నైవేద్యం మీద నీటిని జల్లి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ఓకే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈ విధంగా అమ్మవారికి నివేదన చేయాలి. ఇక తాంబూలం. ఓం శ్రీ గాయత్రీ దేవతాయే నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి లేదా పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. నీరాజనం అమ్మవారికి కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి 3 సార్లు తిప్పి అమ్మవారికి అద్దిన తరువాత మాత్రమే మనం హారతిని అద్దుకోవాలి. ఓం శ్రీ గాయత్రీ దేవతాయే నమః. నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం. ఓం శ్రీ గాయత్రీ దేవతాయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారికి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి. ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ. ఈ విధంగా చెప్తూ 3 సార్లు ఆత్మప్రదక్షిణా నమస్కారాన్ని మనం చేసుకోవాలి. తరువాత చివరిగా క్షమాపణ. యస్య స్మృత్యా చ నామోక్త్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి. యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తు తే. అంటే నేను చేసిన పూజలో కానీ భక్తిలో కానీ క్రియలో కానీ ఏదైనా తప్పులు గనక ఉన్నట్లయితే నన్ను క్షమించు తల్లి అని క్షమాపణ అమ్మవారికి చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్న తరువాత అనయా ధ్యానావాహనాది షోడశ ఉపచార పూజయా భగవతి గాయత్రీ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఇక్కడ చేతిలో నీటిని తీసుకొని ఏతత్ఫలం సర్వం గాయత్రీ దేవత దివ్య చరణారవిందార్పణమస్తు అని పళ్ళెంలోకి వదిలిపెట్టాలి.
గాయత్రీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. అమ్మవారికి పూజ చేసినటువంటి పూలని గాని అక్షతలు గాని తీసుకుని మన శిరస్సు పైన ఉంచుకోవాలి. ఇక్కడితో గాయత్రీదేవి పూజ సంపూర్ణమైనది. సర్వే జనాః సుఖినో భవంతు.